సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలు గమనించారని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. కష్టాలు మోపైనాయి. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? డిసెంబర్ నెలలోనే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళా గెలిస్తే కేసీఆర్ 5000 చేస్తా అన్నాడు. కానీ ప్రజలు వీళ్ళు 4000 చేస్తామంటే నమ్మి వాళ్ళకు ఓటేసిండ్రు. ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటికేవలో సామెత చెప్పినట్టున్నది కథ. బిడ్డ నువ్వు 2500 ఇస్తానో ఏమా? నీ తులం బంగారం ఏడవా? నీ 4000 పింఛన్ ఏడవా? నీ వడ్లకు 500 బోనస్ ఏడవా? నీ 2 లక్షల రుణమాఫీ ఏడవా? ఇవన్నీ అడగాలనా వద్దా? గిట్ల మోసం చేయొచ్చా? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి పార్టీ ఈరోజు